అంతా పెయింట్ కొట్టి మొత్తం కవర్లన్నీ మార్చి తెచ్చినారు. ఈ ఎర్రగడ్డలు ఏడబట్టుకొచ్చారు, ఇంతలా ఉన్నాయి. ఇది మసాలాలన్నీ వేసినారు కదండి. ఇది చికెన్, వేసిన చికెను. ఇది సలాడ్ నేను అడిగిపించుకున్నా. డ్యూటీలు పడకపోతే రూమ్లో బోరు. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ విధంగా. పని మనిషి అయితే సామాన్లు కావాలనింది. మళ్ళీ తర్వాత మేడంకి చెప్పమా ఒకసారి అని చెప్పిన. మేడంకి చెప్పమా అంటే మేడం మళ్ళీ కొద్దిసేపటికి నన్ను అయితే పిలిచింది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే తినడానికి కాయలు అయితే పెట్టుకున్నా. ఎందుకంటే కుబూసులు అయితే లేవు, గుడ్లు అయితే ఉన్నాయి కానీ రొట్టెలు ఏం లేవు. సో అందుకే నా దగ్గర ఉంటే ఒక యాపిల్ కాయ, ఇది ఏం కాయ తెలియదు, ఇది టమాటా కాయ లాగా ఉంటుంది. సో అవి అయితే తీసుకున్నా. ఇంకేదేమో ఖర్జూరము. ఈ కాయలు ఒక 2 ఖర్జూరం అయితే తింటే పొద్దున్న టిఫిన్ అయితే అయిపోతుంది. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినా చల్లగా ఉన్నాయి, పంటికి తగులుతుంటే జుల్లు ఉన్నాయి. దేవుడి వల్ల కరెంట్ అయితే పోవడంలే, బాగానే ఉన్నది. చూడాలి ఇంకా 2 రోజుల తర్వాత. టైం 10 అవుతుంది. టిఫిన్ అయితే తినేసిన కాయలు. చూద్దాం మేడం అడిగిన పోతుందేమో. హలో సలాం. హలో ఏ ఓకే ఓకే. సో మొన్న అది ఎత్తుకోమారు, ఫర్నిచర్ ఎత్తుకోమారు కదా, వాళ్ళు వస్తున్నారంట. డ్యూటీ పడింది అనుకున్నా. ఓన్లీ చాలామంది డ్యూటీని అనుకుంటారు, కానీ ఇక్కడ అంటే మనమేం పని చేయము. ఇట్లాంటి చిన్న చిన్న వర్కులు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఉండాలా. ఆర్ఎస్ అనుకోండి, డ్యూటీ, కార్ డ్రైవింగ్, ఆర్ఎస్ 2 చేయాల్సి వస్తుంది. అట్లుంటుంది. గేట్ దగ్గర నిలబడుకో, వాళ్ళు వస్తారనింది మేడము. నేనైతే బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నా, తాగేసిపోతా. ఇక్కడ బండ్లు పక్కన ఇంట్లో వాళ్ళు నీళ్ళు ఎన్ని ఉంటుంది చూడండి, ఎన్ని నీళ్ళతో కడిగినారు. ఇక్కడ వైర్ ఉందని చెప్పి నేనైతే ఈ గడ్డి చచ్చిపోతుందని చెప్పి పైప్తో పట్టినా పొద్దున. ఆడ వైర్ ఉంది కదా, అందుకు ఇక్కడ ఆఫ్ చేసినారు ఆటోమేటిక్. ఇక్కడ ఆటోమేటిక్ పైపులు ఉంటాయి, లోపల ఉంటాయి. ఇదో బయటకు వచ్చాయి నీళ్ళు ఆన్ చేసినప్పుడు. ఈ పైపు ఇదే, ఈ వైర్ ఉందని ఆ వైర్ పెట్టినప్పుడు ఆయన చెప్పినాడు ఆఫ్ చేసేయి నీళ్ళు బేగాకని. నేను ఊరికే పైప్తో పట్టినా, చచ్చిపోతున్నాయి. నా రూమ్ ముందర అయితే చచ్చిపోయినాయి. ఇట్లా ఉండాలి మామూలు గడ్డి, చూడండి ఎట్లా పచ్చగా ఉన్నది. అది ఎండిపోతుంది నీళ్ళు లేక. నా రూమ్ ముందర కూడా ఎండిపోయింది అంతా. తోఫిక్ బై రూమ్ ముందర కూడా ఎండిపోయింది. ఇది ఇంకా దారుణం అయిపోయింది. వాళ్ళేమో ఇంకా రాలా. మేడం వాళ్ళు రాకముందే బయటికి పోంటుంది నన్ను. ఫర్నిచర్ అయితే వచ్చింది, బండి లోపలికి వచ్చింది. పిత్తుతోంది ఇది బండి. చిన్న బండి గులిపిత్తున్నది. ఇంకా వీళ్ళతో పాటు పైకి కింద తిరగాలి నేను, అవి సెట్ చేసాను వరకు. మొన్న ఎత్తుకోమారు, ఇప్పుడు రిపేర్ చేయించుకొచ్చినట్టున్నారు. అంతా పెయింట్ కొట్టి మొత్తం కవర్లన్నీ మార్చి తెచ్చినారు. ఫర్నిచర్ అయితే పెట్టేసినారు, మొత్తం వాటికి పెయింట్ కొట్టి మొత్తం అదేమంటారు బెడ్ గిడ్ అంతా మార్చినారు. అది డ్యామేజ్ కాకుండా ఈ కవర్ అంతా చుట్టుకొచ్చారు. బండ్లలో పెట్టేటప్పుడు దించేటప్పుడు డ్యామేజ్ కాకుండా. ఇదంతా నేను పైనుంచి బాగా చుట్టుకొని వచ్చిన, అయినా పోతాను. ఇది ఎత్తుకొని పారేయాల. ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఫర్నిచరు, కరెంటు, ఏసీలు, ఏదో ఒక పని చేపిస్తూనే ఉంటారు. మేడం అయితే బండి వేసుకుపోయింది. మనం ఎట్టనా ఖాళీగానే ఉన్నాము. అన్నం చేసుకున్నాం. అన్నము టమాటా పచ్చడి అయితే చేసుకుంటా. ఒకవేళ ఇంకా ఆమె లేచింది అనుకో, ఇంకొక ఆమె పైసలు ఇంకా అన్నీ ఆడి పెట్టేసిపోతా ఉన్నాం. ఈ ఈగలు బియ్యం అయితే కడిగేసాను, మంట కూడా పెట్టేస్తా. ఇంకా కూరకైతే
ఇయే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమాటాలు. ఎర్రగడ్డ ఒక్క రవ్వే ఉన్నది, సరిపోతుంది అనుకుంటా. లేకపోతే ఒక ఎర్రగడ్డ అయితే అడిగి ఇప్పించుకుంటా ఆమెను అడిగి. ఈ ఎర్రగడ్డలు ఏడ పట్టుకొచ్చారు, ఇంతలా ఉన్నాయి. ఎర్రగడ్డలు అయితే ఇప్పించుకున్నా. ఆమెను అడిగిన, అమ్మ సెలే ఏం కూర చేస్తున్నావు తల్లే అని. ఆమెను అడిగితే బీఫే బ్రదర్ మళ్ళా అనింది. నీ బీఫ్కి ఒక దండం తల్లే, నాకు ఎర్రగడ్డలు నేను కూర చేసుకుంటా, అన్నం కూర. ఇంకేం చేయలేదా అంటే చికెన్ చేస్తున్నాను అనింది. ఆ చికెన్లో ఏంది అన్ని కూరగాయలన్నీ వేసి ఊరికే అట్ట చేయిస్తారు. సరే మా చికెన్ చేస్తే ఆ చికెన్ ఒకరోజు ఇచ్చే తల్లి, అన్నం నేను చేసుకుంటాలే అని చెప్పిన. ఆమెకు కూడా ఒకరోజు ఇస్తాం టమాటా కూర ఈరోజు కూడా. ఆమె నిన్న అదే చికెన్ ఇచ్చిన కదా, చికెన్ ఇచ్చినప్పుడు బాగుంది, బాగా చేస్తున్నావు నువ్వు, అది ఇది అనింది. అది ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అయితే పోసుకున్నా. ఫస్ట్ నూనె పోసుకున్నాం. పచ్చిమిరకాయలు అయితే వేగినాయి. ఇంట్లోనే ఎర్రగడ్డలు మనం చేసే చదవడానికి సగం కింద పోతాయి. పసుపు వేస్తాము, బాగా మగ్గుతాయి. పసుపు వేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. ఎర్రగడ్డ మనం మామూలుగా గ్యాస్ పొయ్యి అయితే బాగా వాడిపోతాయి, దీంట్లో అయితే ఇట్టే ఉన్నాయి కానీ మెత్తగా అయినాయి అంతే. దీంట్లో టమాటా వేస్తాము. టమాటాలు దండిగా వేసిన, ఎందుకంటే టమాటా పచ్చడి కాబట్టి. అంటే టమాటా పచ్చడి అయితే టమాటా వేస్తారా అంటారు, టమాటా ఎక్కువ వేయాలని. టమాటా ఎక్కువ వేస్తే కూర ఎక్కువ వస్తుందని వాళ్ళకు కూడా వేయచ్చు. ఎర్రగడ్డ వాడేదానికి పసుపు కూడా వేసాం కదా, ఇప్పుడు టమాటా వాడేదానికి ఉప్పు వేయాలా. ఉప్పు వేసామంటే బాగా మగ్గిపోతాయి గిన్నె. అన్నం కూడా పొంగి వచ్చింది. ఈ కూర కూడా భిన్న అయిపోతే ఇవి వాడవు, నలగొట్టాలన్నీ ఇంకా. అది మూత పెడితేనే పని జరిగేది. దీంట్లోనే అల్లం పేస్ట్ వేద్దాము. ఈ అల్లం పేస్ట్ పోయిన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలా. మసాలాలన్నీ తీసి పెట్టా. ఒక పసుపు ఎక్కువ వేస్తే మళ్ళీ పసుపు వాసన వస్తుంది. ధనియాల పొడి, కారం మాత్రం తగ్గించా, ఎందుకంటే ఆమెకు ఇచ్చా కాబట్టి మళ్ళీ ఆమె కారం తినలేదేమో. ఇది గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేస్తా. మసాలాలన్నీ వేసేయడమే. ఇంక ఇదేం మసాలా తెలియదు, అప్పుడెప్పుడో తెచ్చుకున్నా. ఇది కూడా ఒకరోజు వేస్తాం. ఇంకా దీంట్లోనే ఉప్పు, ఆల్రెడీ టమాటా వాగేదానికి ఉప్పు వేసిన, ఒకరోజు చూసి వేసుకోవాలా. ఉండే మసాలాలన్నీ వేసేసిన. దీన్ని ఇది మసాలా వాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది కమ్మగా. టమాటా పచ్చడి రెడీ. ఇంక ఈ పక్క అన్నం కూడా అయిపోయింది, వంచేస్తే అయిపోతుంది. అన్నం కూడా వంచేసిన, అన్నం కూడా రెడీ అయిపోయింది. ఆవిరి పెడితే అయిపోతుంది. కూర కూడా రెడీ అయిపోయింది. ఎట్టో బినబిన చేసిన, 12:30 కూడా కాలే ఇంకా టైము. కుదిరితే తినేస్తా, ఎందుకంటే మళ్ళీ ఆమె లేచింది అనుకో లేట్ అయిపోతుంది నాకు. ఆమె చికెన్ కూడా రెడీ అయిపోయిందంట, పోయి తీసుకుంటాం. ఇది చికెను, ఆమె చేసిన చికెను. ఇది సలాడ్ నేను అడిగి ఇప్పించుకున్నా. ఈ ఈగలు వెనకమ్మనే ఉంటాయి. చూద్దాం చికెన్ కూడా టేస్ట్ ఎట్టున్నారు. పచ్చడి ఇది మనం చేసుకుంది, ఇది అన్నము, ఇంకా ఇచ్చిన చికెన్ ఇది. దీంట్లో బీన్స్ వేసినారు, బీన్స్ ఏదైనా వేసినారు. చికెను
ఒక రెక్కేం వేసింది, అది కూడా ఉడికిపోయింది బాగా. ఇదేమో సలాడ్. ఈ సలాడ్లో ఎక్కువ ఆకు వేసింది. ఇది పెరుగు, మజ్జిగ, ఎట్టో బిన్న తినేస్తాను. మళ్ళీ ఆమె పిలిచింది అనుకో, 24 గంటలు నన్ను అడుకొచ్చి పెట్టుకున్నా, నాకు బాధలే. చికెన్ తిని చూద్దాం. చికెన్ సరిగ్గా ఉడకలా, కానీ బాగానే ఉంటుంది. బాగానే ఉంది. మన కూర చూద్దాం. సూపర్. ఏమైనా పచ్చళ్ళు అమృతంలాగా ఉంటాయి. సూపర్ అంటే సూపర్ అన్నది. తినేసి మనం రెడీగా ఉన్నాము. ఒకవేళ ఆమె తీసుకోబోతుందేమో చూద్దాం. పొద్దున్నుంచి ఒక్క డ్యూటీ కూడా వల్ల తిన్నే రూమ్లోనే కూర్చోండా. తోఫిక్ భాయ్ అయితే నా ముందరే 3-4 సార్లు వినాడు. ఫస్ట్ ఆ బండి తీసుకొని 2 సార్లు వినాడు, మళ్ళీ ఈ బండి తీసుకొని వినాడు. నాకైతే పొద్దున్నుంచి ఒక్క డ్యూటీ కూడా వల్ల పోయి బండి కొద్దిగా ముందుకు తీసి నీళ్ళు చెక్ చేయాలా, నీళ్ళు రేపు ఆర్డర్ చేయాలా. ఈరోజంతా కలిసి ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం. నీళ్ళు కూడా బట్టి 2 వారాలు అవుతుంది. ఏమో ఉన్నాయి, ఇంకా 2-3 రోజులు గడుస్తాయి. డ్యూటీలు పడకపోతే రూమ్లో బోరు. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ విధంగా. సో ఈరోజు మొత్తం ఒక్క డ్యూటీ కూడా వల్ల ఓన్లీ నీళ్ళు చూసేదానికి బండి అయితే మూవ్ చేసిన. మేడం అయితే బండి వేసుకోమైంది, కానీ నాకు మాత్రం ఒక్క డ్యూటీ కూడా పడలా ఈరోజు. చూద్దాం, రాత్రి కన్నా ఎవరన్నా పోతారేమో. రాత్రికి మా మేడం అయితే పోదు, ఇంకొక మేడం ఉంది కదా, ఆమె ఏమన్నా లేస్తుందేమో చూద్దాం. ఎందుకంటే ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి చాలా రోజులు అయింది. ఒకవేళ పోతే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోవచ్చు. సో డ్యూటీలు పడతా ఉన్నాయి అనుకో, నాకు కొద్దిగా వీడియో కూడా కంటెంట్ వస్తుంది. కానీ డ్యూటీలు పడకపోతే ఎప్పుడు రూమ్లోనే ఉండాలా. డ్యూటీలకి నాకేం ఇబ్బందులే, ఎన్ని డ్యూటీలైనా చేసుకుంటా. చాలామంది చేసేది అదే డ్యూటీలు చేసేదానికి కదా, పని చేసేదానికి కదా పోయిందని కామెంట్లు చేస్తున్నారు. కానీ డ్యూటీలు అయితే నేను ఎంతైనా చేసుకుంటా. కానీ టయానికి అన్నం పోయిందనుకో, మనకు మనశ్శాంతిగా డ్యూటీలు చేసుకోవచ్చు అనమాట. సో అదొక ప్రాబ్లం తప్ప ఏం లేదు. టయానికి అన్నం తినడం అలవాటు నాకు. సో అందుకే నేనేం చేస్తానంటే, ఒకవేళ ఆమె నాకు ముందుగానే 12:30కి ఆ టైంలో నేను ముందుగానే తినేస్తాను. ఒకవేళ ఆమె ముందే పోతుందేమో అని తెలుసుకొని తినేస్తాను, లేదంటే ఏదన్నా రూమ్లో ఉంటే ఎత్తుకొని. సో చాలామంది కామెంట్లు చేస్తున్నారు, డ్యూటీలు చేసేదానికే కదా పోయింది నువ్వు, అది ఇదని. డ్యూటీలు చేసేదానికి వచ్చింది, కానీ కడుపు కూడా ఉండాలి కదా. సో అంతే, అదొక్కటే, ఇంకేం లే. పొద్దున్న నుంచి డ్యూటీలు పడలేదు, కానీ పని మనిషి అయితే సామాన్లు కావాలనింది. మళ్ళీ తర్వాత మేడంకి చెప్పమా ఒకసారి అని చెప్పిన. మేడంకి చెప్పమా అంటే మేడము మళ్ళీ కొద్దిసేపటికి నన్ను అయితే పిలిచింది. రేపు పొద్దున్నే డైరెక్ట్ అదే దానుపు కానీ లేదంటే వేరే మార్కెట్కి పోయి తీసుకుందాంలే, ఇప్పుడేం వద్దులే అనింది. సో పొద్దున్న నుంచి మనకైతే డ్యూటీలు వల్ల పొద్దున్నే డ్యూటీ అయితే ఉంది. మేడం నేను కూడా వస్తా పొద్దున్నే, నీతో బట్టి సామాన్లు తీసుకొని వద్దాము, పొద్దున్నే రెడీగా ఉండండి. సర్లే మేడం. ఇంకా మన అన్నం రాత్రికి తెల్లన్నము టమాటా కూర. ఇది 2 రోజులు వచ్చేది ఈజీగా. టమాటా కూర చెడిపోదు, దండి కూడా అదే. 2 రోజులు ఇదే ఇంకా నాకు. ఇంకా రేపు కూడా వస్తుంది ఇది. 2 రోజులు రాదు కానీ రేపు వస్తుంది. తోఫిక్ భాయ్కి పెడదాం అనుకున్నా. తోఫిక్ భాయ్ ఫుల్ బిజీగా ఉన్నాడు, ఇంకా రాలా. దండి కూడా అది మస్తు. సో చూసారు కదా, మీరు అనుకోవచ్చు డ్యూటీలు ఉంటే ఏడుస్తాడు, డ్యూటీలు లేకపోతే రూమ్లో కూర్చొని బాధపడతా ఉంటాడని. సో డ్యూటీలు ఉండేది నాకేం ఇబ్బందిలే, కానీ టయానికి అన్నం ఉంటే చాలు, ఎంత డ్యూటీ అయినా చేసుకుంటాను నేను. సో మనం పని చేసుకునే దానికి వచ్చింది. వాళ్ళు ఏ పని చెప్పినా కూడా నేను కాదన్ను. ఎందుకంటే మనోళ్ళంతా అంతే, ఏ పని చెప్పినా కాదనరు. వాళ్ళ దగ్గర మనం చెడ్డ కాకూడదు, మంచిగా ఉండాలనుకుంటాము. సో నాకైతే బాగానే ఉంది. అప్పుడప్పుడు నాకు టయానికి అదే తీసుకోబోతుంది, అన్నం టయానికే తీసుకోబోతుంది. నేను అందుకే ఇప్పుడు బాగా ప్లాన్తో అయితే ఉన్నా. ముందే 12:30కి తినేయడము, లేదంటే ఏదైనా రూమ్లో ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోతాను.
సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.